నన్ను నేనే మర్చిపోయానే కళ్ళకొచ్చి గుండె గిచ్చి నాలో ఉండి నువ్వే ఏదో చేసావే Thank you so much for your invitation. Thank you so much for your amazing dance. Thank you so much. Oh my god, ఇవాళ విశ్వాతో నేను స్టెప్ వేసానంటే ఇట్స్ అమేజింగ్ యా. హ్యాపీ ఈ రోజు ఇంకో యాంకర్ లేడు కదా, హ్యాపీ మన ఇద్దరమే కూర్చొని మన ఇద్దరం చేసుకుందాం. లేడు కదా ఆయన, కావాలా వద్దా? అవసరం అంటావా? అసలు వద్దు, మళ్ళీ ఏడుస్తాడు పిలిచే. ఇవన్నీ మనం మాట్లాడుకున్నామని తెలిస్తే కూడా ఏడుస్తాడు. అవును, తెలియదు తెలియని. yes, so మస్త్ టైం పాస్ లో ఇవాళ కాజల్ తో వచ్చేసాడు విశ్వ. ఎందుకంటే ఇవాళ సర్ప్రైజింగ్ సాటర్డే కాబట్టి విశ్వ వచ్చేసాడు. బట్ ఏడి చేతు, ఏడి వేర్ ఆర్ యూ? నేను ఇక్కడున్నా. హలో విశ్వ బాయ్. అక్కడి నుంచి అన్ని డైలాగ్ విన్నాము, మీ ప్లానింగ్ కూడా చూసినాము, కానీ ఇద్దరు ముచ్చటగా ఉన్నారు. కానీ నేను ఫస్ట్ ఎంట్రీ ఎందుకు లేదు తెలుసా విశ్వబాయ్? ఇగో అటు చోటా స్క్రీన్ కానివ్వు, ఇటు సిల్వర్ స్క్రీన్ కానివ్వు, అటు యూట్యూబ్ కానివ్వు, ఇటు స్పోర్ట్స్ కానివ్వు, ప్రతి చోట కూడా నేనున్నానంటూ సూపర్ గా అందరిని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి ఈ హ్యాండ్సమ్ అంకిని మా కాజల్ కి ఇద్దామని చెప్పేసి నేను పక్కకి వెళ్ళడం జరిగింది. అది ఫుల్ ఖుషి అయిపోయింది. దాని మొహం మీద ఆనందం నాకు కావాలి. అందుకే కవరింగ్ నేను చెప్పిన నిజమే కదా బాబాయ్. ద ఫస్ట్ పర్సన్ 6 packs ని బయటికి తీసుకొచ్చి 6 packs తో కూడా సూపర్ గా ఎంటర్టైన్ చేయొచ్చు అని చెప్పి చూపిస్తున్నటువంటి మన స్టార్ విశ్వానతో ఇయాల్టి మన మస్త్ టైం పాస్. యాక్చువల్లీ ఇవన్నీ నువ్వు చెప్పావు, నేను చెప్పాలనుకున్నాను విశ్వ. అంటే ఇంకా షో చాలా ఉంది కదా, చాలా సేపు కూర్చుంటాం కదా, నీకు ఏం చెప్పాలనిపిస్తా చెప్పు. ఖచ్చితంగా చెప్తా. అండ్ కాజల్ కి కూడా ఒకటి చేయాలని కూడా కోరుకుంది, నాకు తెలుసది. అది కాజల్ తో పాటు నేను కూడా చూస్తాను, కాజల్ తో చేయించి మీరు కూడా చూడడానికి రెడీగా ఉండండి. ఓకే, ఏంటి కాజల్ కోరిక విశ్వ గురించి, విశ్వకి కాజల్ ఏం చేయాలనుకుంటుంది మరి కాసలు మనం మస్తు టైం పాస్ చూడబోతున్నాం. అసలు టైం వేస్ట్ కన్నా సాటర్డే స్పెషల్ సర్ప్రైజింగ్ సాటర్డే విత్ సర్ప్రైజింగ్ స్టార్ మన విశ్వ అన్నతో ఈరోజు మస్తు టైం పాస్. సో హియర్ వి గో, లెట్స్ స్టార్ట్ మస్త్ టైం పాస్. ఇవాళ సర్ప్రైజింగ్ సాటర్డే లో విశ్వ ఉన్నారు. అండ్ విశ్వ సరదాగా కాసేపులో సుబ్బు క్యారెక్టర్ లో బాగా అలరిస్తున్నారు. అండ్ ఇప్పుడు సుబ్బు కాదు, విశ్వ. ఎలాంటి విశ్వ అంటే విశ్వ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి, ఆయన ఎంత నవ్విస్తూ ఉంటారు, ఎలాంటి ఫ్రీక్ ఆయన అంటే చూస్తుంటేనే అర్థమైపోతుంది. హెల్త్ ఫ్రీక్ అని, ఫిట్నెస్ ఫ్రీక్ అని. వాట్ అన్ యాప్స్, ఓ మై గాడ్, వాట్ బైసెప్స్. రైట్ నౌ సరదాగా కాసేపు అంటూ నీ సీరియల్ లో సూపర్ ఎంటర్టైన్ చేస్తున్నావు. సరదాగా కాసేపు మా మస్తు టైం పాస్ టైం పాస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ సరదాగా కాసేపట్లో నీ క్యారెక్టర్ గురించి, సుబ్బు క్యారెక్టర్ గురించి. సుబ్బు వచ్చేసి చాలా అమాయకుడు అన్నమాట. అంటే అమ్మాయిల జోలికి వెళ్ళడం కాకుండా అట్లా ఏముంది, ఓన్లీ వర్క్ చేసుకోవడం, ఇంటికి రావడం, వాడు వర్క్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోవడం తప్పితే ఇంకా వేరే ప్రపంచం లేదు ఆడికి. ఎంతసేపు వాడు వర్క్, ఇంటికి రావడం, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ దాంతో పాటు దానిలో మన వాసు గారు, భాస్కర్, బెల్లం భాస్కర్, ఆయన ఏంటంటే బ్యాచిలర్స్ కే హౌస్ ఇవ్వాలని చెప్పి ఆయన కంకణం. ఎందుకంటే ఆయన 40 years 39 years ఆఫ్ కెరియర్ లో ఆయన సంపాదించిందంతా ఎంతసేపు సంపాదనలో పెట్టి నా బ్యాచులర్ లైఫ్ అంతా మిస్ అయిపోయాను, మళ్ళీ మా పిల్లాన్ని పెళ్లి చేసుకొని మొత్తానికి ఇది అయిపోయింది, అట్లీస్ట్ నేను ఒక బ్యాచులర్ కి రెంట్ కి ఇస్తే వాడితో పాటు ఆ బ్యాచులర్ లైఫ్ నేను ఎంజాయ్ చేయొచ్చు కదా అనే పాయింట్ అయింది. రాజ్యం అని వాళ్ళ వైఫ్ సౌమ్య, ఆమెకేమో టీవీ సీరియల్ పిచ్చి. ఆమె టీవీ సీరియల్ తప్పితే వేరేది ఇంకేం చూడదు. పొద్దు నుంచి రాత్రి టీవీ సీరియల్, నార్మల్ రెగ్యులర్ మన లేడీస్ లాగా. సో ఆబ్వియస్ గా బాగా కనెక్ట్ అయిపోతారు. సో ఆమెకి ఏంటంటే మంచి ఫ్యామిలీ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తే ఆహా హ్యాపీగా వాళ్ళతో కూర్చొని నేను సీరియల్ చూడొచ్చు. అంటే మాకు బ్యాచిలర్స్ అంటే అస్సలు పడదు, ఈయనకు ఫ్యామిలీస్ అంటే అస్సలు పడదు. వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయాడే సుబ్బు. సో అలా నలిగిపోతూ అందరికి సూపర్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉన్నాడు సుబ్బు క్యారెక్టర్ లో మన విశ్వ భయ్య. విశ్వ
సీరియల్స్ లోకి రాకముందు ఎలా ఉండేవాడు, అప్పుడు ఎలాంటి విశ్వ అనేది కూడా కనుక్కుందాం. కానీ మన షో స్టార్ట్ చేయాలి కాబట్టి షోలో మేము స్టార్టింగ్ సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్ చేస్తాం అనమాట. సర్ప్రైజ్ చేస్తాం ప్రాంక్ కాల్ చేసి మన షోకి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి. సో మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారో అంటే వాళ్ళ పేరు ఊరు ఏం తెలియదు, బట్ యూ హ్యావ్ టు డూ అ ప్రాంక్ కాల్. ఓకే సో కాల్ చేద్దాము మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి. హలో 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 ఎవరండి? ఏమండి రాజేష్ గారండి? కాదండి, మీరెవరండి? నా పేరు సత్తయ్య. సత్తయ్య అండి, సారీ అండి, రాంగ్ నెంబర్ అండి. కాదండి నేను కరెక్ట్. ఏమండి అది ఇప్పుడు 1000 రూపాయల నోట్లు నా దగ్గర ఉన్నాయండి. ఇక్కడ బ్యాంక్ లోకి వెళ్తే ఎవరు చేంజ్ చేయట్లేదండి. మీకు ఒక ఆయన నెంబర్ ఇచ్చారు, మీకు డబ్బులు ఇస్తే మీరు చేంజ్ చేస్తారంట కదా, మీకు దండం పెడతానండి, మా చెల్లి పెళ్ళండి. లేదు ఏమండి ప్లీజ్ అలా అనకండి. ఆయన చెప్పారు మీరు అలా ఫస్ట్ లేదంటారు. ఏమండి ఫస్ట్ మీరు లేదంటారు, తర్వాత తీసుకొని డబ్బులు ఇస్తారని చెప్పారండి, మీకు దండం పెడతానండి, మా చెల్లి పెళ్ళండి. ఎవరండి? ఎవరు అసలు? మీరు ఎవరికి ఫోన్ చేస్తున్నారు? రాకేష్ గారు ఇచ్చారండి మీ నెంబర్. రాజేష్ గారు. రాకేష్ అండి? ఏ రాకేష్ అండి? కాదండి, నేను బ్యాంక్కి వెళ్ళానండి. బ్యాంక్కి వెళ్తానండి 1000 రూపాయలు నోట్ ఇస్తానండి, నోట్లకి ఇప్పుడు చిల్లర ఇవ్వము, అయిపోయింది, అంత ముసలాళ్ళకి వేస్తాం అనేసరికి ఒక ఆయన నన్ను చూసి నేను అడిగాను బ్యాంక్ లో, మా చెల్లెలు పెళ్ళి ఉందండి, మాకు డబ్బులు కావాలని అంటే, అది కాదు మీరు రాజేష్ ఆయన నెంబర్ ఇస్తాను, నువ్వు ఆయనకి ఫోన్ చేయంటే మీకు ఫోన్ చేశాను, మీకు దండం పెడతాను, మీకు కాల్ పట్టుకుంటాను, అర్థం చేసుకోండి. ఏమండి మీకు దండం పెడతానండి, మీరు అలా అనకండి, మీకు దండం పెడతానండి అన్న. రాంగ్ నెంబర్. కాదండి, మేము ఏం చేయట్లేదు, బ్యాంక్ నేను రికార్డ్ చేయట్లేదు సార్ ఫోన్. మీరు ఇచ్చినా నేను ఎవరు చెప్పండి సార్. కావాలంటే 1000 రూపాయలకి మీరు 300 పెట్టుకుని 700 ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. మాకు అక్కర్లేదండి, మాకు అక్కర్లేదు, మేమేం చేయట్లేదు. నాకు అవసరం ఉంది సార్. అలా మీ చెల్లి పెళ్లి అంటున్నారు కదా, బ్యాంక్ ఇలా పెళ్లి కార్డు చూపించండి, బ్యాంక్ వాళ్ళు మార్చిస్తున్నారు. ఏదో పోలీసు ఎవరు పడతారు డబ్బులు ఇస్తున్నాంట ఏంటి? మీరెవరండి? 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా. రాజేష్ నా మాట్లాడేది? కాదు, మీరెవరు? పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా అంటే ఎవరంటే ఇక్కడ ఏం చేస్తావా, నువ్వు ఏం పని చేస్తావు? చెప్పండి. ఏం పని చేస్తావు నువ్వు? నేనా అండి, ఇక్కడ పెయింటింగ్ వర్క్ చేసుకుంటానండి. నువ్వు పెయింటింగ్ వర్క్ చేసేటోడి దగ్గర అన్ని డబ్బులు ఎక్కడవా, కొత్త నోట్లు ఎక్కడవా నీ దగ్గర? అక్కడ ఎవరి దగ్గర ఉన్నాయండి మీరు అంటున్నారు నన్ను. మరి ఇన్సేపు ఎందుకు మాట్లాడవా ఆడుతో ఫోన్? నువ్వు నేను తప్పు చేయట్లేదు కాబట్టి ఇన్సేపు ఫోన్ మాట్లాడు, తప్పు చేసింది ఎప్పుడో కట్ చేసి. రాంగ్ నెంబర్ అంటే ఇన్సేపు ఎందుకు మాట్లాడతావు? డబ్బులు లేకపోతే ఇన్సేపు ఎందుకు మాట్లాడతావు? నువ్వు మాట్లాడుతున్నావు. వస్తున్నావు, పెట్టరా నువ్వు ఫోన్ పెట్టి వస్తున్నావు. రా కమాన్. హలో పెళ్లి నాదండి. హలో భయ్యా, వి కాలింగ్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్. ఓకే భయ్యా. మీ పేరేంటి? నా పేరు కిషోర్ అండి. కిషోర్, కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ అండి. ఇప్పటి వరకు మాట్లాడింది చైతు కాదు, ఎవరో గుర్తుపట్టాలి. ఎవరు అంటే గబుక్కుని ఎలా సైకిల్ ఫోన్ చేసి డబ్బులు మార్చండి. ఎవ్రీ సాటర్డే మన షోకి సర్ప్రైజింగ్ గెస్ట్ వస్తూ ఉంటారు కదా. అవునవునండి. అలాగా ఇప్పుడు సరదాగా కాసేపు సీరియల్ నుంచి వన్ ఆఫ్ ద గెస్ట్ మన షోలో ఉన్నారు. ఇప్పుడు ఆ గెస్ట్ ఎవరో కనిపెట్టి ఆయన మళ్ళీ మాట్లాడతారు. హలో బ్రదర్. హాయ్ విశ్వ అన్నా. ఇవాళ సాటర్డే సర్ప్రైజింగ్ గెస్ట్ విశ్వ వచ్చిండు. సరదాగా కాసేపు సీరియల్ గురించి సరదాగా మనకి విషయాలు చెప్పడం కోసం మాట్లాడు. ఏం మాట్లాడతావు? సడన్ గా విశ్వ గారు ఇద్దరు మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? మాటలు రావట్లేదు. ఒకే ఒక క్వశ్చన్ విశ్వాన్ని అడగాలంటే వాట్ ఈస్ దట్ వన్ క్వశ్చన్ అడుగుతావు? మీ బాడీ అలా మెయింటైన్ చేసే టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి. అదే మగాడు అనిపించుకున్నారా? మగాడరా బుజ్జి నువ్వు. చెప్పు విశ్వ, బాడీని మెయింటైన్ చేసుకోవాలి టిప్. బాడీని మెయింటైన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఏం చెప్పాలనుకుంటే బయట ఫుడ్ ఆపేయండి. అమ్మ నాన్న లేకపోతే నార్మల్ బ్యాచిలర్స్ అయితే మామూలు వండుకోవడం కూడా వచ్చు కదా, అది కొంచెమైనా సరే మనం వండుకొని తిన్న ఫుడ్, ఇంట్లో ఫుడ్ అయితే సగం బాడీ కంట్రోల్ అవ్వడానికి కారణం ఇంట్లో ఫుడ్ తినడం. అండ్ ఎర్లీ మార్నింగ్ లెగిసి ఏదో కొంచెం అట్లీస్ట్ యోగాలో కపాలభాతి అని ఒకటి ఉంటది. ఏంటది? కపాలభాతి అని. ఇదిగో నువ్వు ఇవాళ షో చూస్తూ ఉండు, వెళ్లేలోపు కపాలభాతి ఏంటో వేయించి చూస్తా. నెక్స్ట్ కంటిన్యూ. సో అట్లీస్ట్ కొంచెం అన్న వాకింగ్ చేయడము, ఆ స్వెట్ ఏదైతే ఉంటుందో, స్వెట్ ఎప్పుడైతే బయటకు వస్తుందో సో మీ కొవ్వు అనేది కొంచెం అన్న కరుగుతుంది. టిప్స్ నీకు వర్తిస్తాయి అన్న చైతన్య. అందుకే
అరే కిషోర్, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యు. బై బాయ్ బాయ్ కిషోర్. బాయ్ 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 Bye, bye. బై. ఇవాళ సర్ప్రైజింగ్ సాటర్డేలో సుబ్బు ఉన్నాడు సరదాగా కాసేపు నుంచి. అంటే మన విశ్వరాజ్. సో విశ్వ, ఆ కపాలభాతి అంటే ఏంటి? యోగాలో ఇట్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఓకే, విశ్వాగ్లోకి కారణం కపాలిభాతి. కపాలభాతి. ఓకే, సో కపాలభాతి అంటే అంటారు అదేనా? Like, అమ్మో. సో అలా చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్, వెరీ గుడ్. చేస్తూ చేస్తూ ఎవరికి కాల్ చేయాలో చెప్పేసండి. నాకు ఇలా చేయడం ఈజీగా ఉంది. సరే, ఈ ముక్కులోంచి వచ్చే గాలి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నా జబర్దస్త్ లో నా టీమ్ లో చేశాడు కదా ముక్కు అవినాష్, తన ఫోన్ చేద్దాం ముక్కు అవినాష్. ఏ ఇవాళ? సో నెక్స్ట్ ప్రాంక్ కాల్ చేయబోతున్నాము ముక్కు అవినాష్ కి. సో ఎవరు ప్రాంక్ చేయాలి? చైతునా, మీరు చేస్తారా? నేను చేయను. మీరు చేయండి. నేను చేయనా? అంటే నువ్వే చేయి. 2000 అని ముక్కింత వర్సటైల్ ఆర్టిస్ట్ విశ్వ సరదాగా కాసేపు బస్సు టైం పాస్. సూపర్. హలో, ముక్కు అవినాష్ గారండి మాట్లాడేది? ఎవరండి? ముక్కు అవినాష్ గారండి మాట్లాడేది? అవునండి, ఎవరు? నమస్తే అండి. యాక్చువల్ గా నాకు ఒక డౌట్ ఉందండి. మీరు ఎవరండి మాట్లాడేది? నేను యాక్చువల్ గా మాట్లాడేది ఈవెంట్ మేనేజర్ నండి. మీ పేరు? కోమలి అండి. కోమలి, చెప్పండి మేడం. అవినాష్ గారు, మీరు 30th ఫ్రీగా ఉన్నారా అండి? ఏ డేట్? 30th. ఫ్రీ అండి. ఓకే అండి. సో మాకు ఒక ఈవెంట్ ఉందండి, మిమ్మల్ని బుక్ చేసుకోమంటారా? మమ్మల్ని బుక్ చేసుకోవడం ఏంటండి? హలో, అదేనండి, Hello. డేట్ బ్లాక్ చేసుకుంటారా అంటున్నా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హైదరాబాద్ అండి. అవునా, ఓకే. ఏంటి ఈవెంట్ అని చెప్పండి. ఏంటండి? ఏం ఈవెంట్ అండి? ఈవెంట్ ఈవెంట్ ఇది కార్పొరేట్ ఈవెంట్ అండి. అది ఎక్కడ? హైటెక్స్ అండి. చెప్పండి మేడం. సో 30th ఈవినింగ్ ఒక 3 hours ఉంటుందండి. మీరు హోస్టింగ్ Okay. స్కిట్ కూడా చేయాలండి. ఇంకా ఎవరు Hosting? ఉండరండి, యాంకర్స్ కానీ పర్ఫార్మెన్సెస్ ఏమి ఉండదండి. మొత్తం మీరు సింగిల్ Okay. హ్యాండెడ్ గా మొత్తం హ్యాండిల్ చేయాలండి ఈవెంట్ మొత్తము. ఓకే. సో పేమెంట్ ఎంత చెప్పమంటారండి క్లయింట్ కి? డోంట్ మైండ్, నెంబర్ ఎవరు ఇచ్చారండి మీకు? మీ ఫ్రెండ్ ఇచ్చారండి, విశ్వ. ఎవరు? మీ ఫ్రెండ్ విశ్వ. ఆయనతో లాస్ట్ టైం ఒక ఈవెంట్ చేసామన్నమాట. ఏం పేరు అతని పేరు? విశ్వ అండి. విశ్వ, యూ డోంట్ నో విశ్వ? రిషిత. విశ్వ విశ్వ. యా, యాక్టర్ విశ్వ. ఓకే. ఓకే అండి. సో చెప్పండి, కొటేషన్ పంపిస్తున్నాను ఇప్పుడు క్లయింట్ కి. ఆయన స్పెషల్ గా ముక్కు అవినాష కావాలి, ముక్కుతో పర్ఫార్మెన్స్ ఉంటుంది అని చెప్పారు. ఓకే. సో ఎంత చెప్పమంటారు? ఏంటి హోస్టింగ్? ఇంకేంటండి? హోస్టింగ్ స్కిట్ అండి, మీరు ఒక్కలే చేయాలి, అంటే నవ్వించాలన్నమాట. చేయలేదండి. ఒకవేళ మధ్యలో స్కిట్ మీరు 4 కావాలంటే దానికి మీరు పిలిపించుకోవచ్చు 4ని. అంతా కలిపి చెప్పండి. మొత్తం కలిపి అండి? మొత్తం కలిపి చెప్పండి. మొత్తం కలిపి 1 lakh అండి. ఓ అంతేనా? అంతేనండి. సరిపోగానే 2 lakhs ఇచ్చేయండి. ఏంటండి? మీకు తక్కువ అనిపిస్తే 2 lakhs ఇచ్చేయండి. లేదండి, నేను క్లయింట్ కి 2 lakhs చెప్తాను, కానీ మీకు 1 lakh ఇస్తాను. 1 lakh నేను మార్జిన్ పెట్టుకుంటానండి. అవునా, ఒక్క నిమిషం ఉందండి. ఏంటి? లేదు, 1.5 చెప్తున్నాను. మా ఫ్రెండ్స్ 1.5 చెప్తున్నాను అండి. అయితే నేను క్లయింట్ కి 3 lakhs చెప్పాల్సి వస్తుంది. ఓకేనండి, ఓకే చెప్తానండి. చెప్పేదండి. ఓకేనా? యా, బట్ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. క్లయింట్ పేమెంట్ చెప్పండి. మొత్తం క్యాష్ లోనే చేస్తున్నారు, అది కూడా పాత నోట్స్ ఇస్తున్నారు. అర్థం కావట్లేదు. క్లయింట్ మొత్తం క్యాష్ లో ఇస్తున్నారు అనమాట పేమెంట్, అండ్ క్యాష్ మొత్తం పాత నోట్స్ ఇస్తున్నారు అనమాట. 1000 ఓకే, పర్లేదండి. ఓకే, మీరు వైట్ చేసుకోగలరండి దాన్ని? మాకు క్లయింట్ దగ్గర మొత్తం బ్లాక్ మనీ ఉంది. వైట్ పెయింట్ వేసుకుంటాం, అవసరం అయితే పర్లేదు. పెయింట్ వేసుకొని పండుకో దాని మీద. హాయ్ అవినాష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఓ మై గాడ్, దేవుడా. లక్షాన్ని 3 లక్షల దాకా 2 లక్షల దాకా ఉంది అంటే ఒక్క నిమిషం ఫ్రెండ్ 1.5 చెప్తున్నాడా?
అన్న ఆపోజిట్ వాళ్ళు మాట్లాడారు నాకు అర్థమైపోయింది మాట్లాడాను కవరింగ్ అవినాష్ జిందాబాద్ కవరింగ్ 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 కాదు ఆయన మాటలు ఆయన అవినాష్ మాటలు ఈజీ గుర్తుపడతా. స్టార్టింగ్ ఓకే ఈ వాస్ ఓకే ఒక ఈవెంట్ వచ్చింది అనుకున్నాడు. అవును. నువ్వు చెప్పే మాటలకి ఆ అవినాష్ కూడా గుర్తుపట్టేసాడు. అవునా అవినాష్ గుర్తుపట్టేసావా? అసలు అందరు ఎక్కడ ఉన్నారన్న ఎవరు మాట్లాడుతున్నారో అసలు మీరు ఎక్కడ నాకు అర్థం కావట్లేదు. నా పేరు కాజల్, పక్కన ఉన్న అబ్బాయి పేరు చైతు. మస్త్ టైం పాస్. అన్న నా పేరు విశ్వ అన్న. విశ్వ అన్న బాగున్నా అన్న. అబ్బా ఏమన్నా వేసిండు ఇటు సెట్ ఇది పనికిరాని సెట్ అది అయితే. రియల్లీ నైస్ టు టాక్ టు యు అన్న. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అన్నయ్య సీరియస్లీ. సీరియస్ మొన్న 2 రోజుల కింద షూటింగ్ చేసిన నాతో. అయ్యో మర్చిపోయాను, ఎవరితో షూటింగ్ చేస్తున్నారో మర్చిపోతున్నాను నేను. అవును అన్ని షూటింగ్ చేస్తున్నాం మరి. బిజీ పీపుల్ పెద్ద పెద్ద వాళ్ళు. అవినాష్ మస్తు టైం పాస్ లో బేసిక్ గా యాక్టర్లకి వేరే వాళ్ళు బ్లాక్ చేస్తారు డేట్లు. ఈయన బ్లాక్ చేసుకుంటే డేట్. అవినాష్ ఇవాళ మా షో మస్తు టైం పాస్ కి విశ్వ అన్న గెస్ట్ గా వచ్చిండు. సరదాగా కాసేపు సీరియల్ క్యారెక్టర్ గురించి. సూపర్ సూపర్. ఇంకోటి తెలుసా మొన్న రీసెంట్ గా మా సరదా కాసేపు లో చేసిండు. అవునా చెప్తున్నా 2 days బ్యాకే కలిసి వర్క్ చేసినాం. అవినాష్ ఆల్రెడీ వర్క్ చేసినా కాబట్టి హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ విశ్వ? కూల్, చాలా నైస్ పర్సన్, జెన్యూన్ పర్సన్, మంచి టాకటివ్. ఇంకా 1 మాట చెప్పాలంటే ఇది ఆసమ్. దట్స్ ఇట్. ఇప్పుడు ఇన్నర్ వాయిస్ చెప్పు, లోపల అనుకుంటుంది బయటికి చెప్పు. చెప్పాలా? ఇప్పుడు చెవులు మూసుకున్నాడు విశ్వ, ఇప్పుడు నిజాలు చెప్పు. చెడు మూసుకున్నాడు అయితే చెప్తున్నాను. విశ్వాన్ని భగవంతుడు లాంటి వాడు, దేవుడు. అసలు అతని పక్కన ఉంటే ఒక సొంత అన్యాయం పక్కన ఉన్నట్టు ఫీలింగ్. అన్నిటికీ ఆపోజిట్ వేసుకోవాలి బాబాయ్ మేము. ఎలా చేసుకున్నాను చేశాను. ఇప్పుడు చెవులతో పాటు అవినాష్ నేను మొత్తం పేమెంట్ అంతా చేసేసిన అవినాష్ ఎందుకు ఇంకా. కాదు కాదు ఇలా చెప్తే ఇంకా నెక్స్ట్ పేమెంట్ ఇస్తున్నామని చెప్పేసి. గుడ్ వన్ సూపర్. ఆల్రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్. చేతులయ్యా చెప్పు అవినాష్. సీరియస్లీ విశ్వాన్ని గురించి చెప్పానంటే నేను ఇంతకు చెప్పింది అది మనసులో మాట బయట మాట కాదు. ఇట్స్ ఓన్లీ మనసులోకి ఒకే మాట ఉంటుంది, అది చెప్పేశాను. ఐ లైక్ విశ్వ అన్న, ఐ లైక్ టు వర్క్ విత్ విశ్వ అన్న. మంచి స్వీట్ పర్సన్ అండ్ నైస్ పర్సన్. దట్స్ ఇట్. చాలా మంచి పర్సన్ అన్నమాట. సూపర్. సో స్వీట్ ఆఫ్ యూ టు. అండ్ మీ ఫోన్ పెట్టేసిన తర్వాత మీ గురించి అడుగుతాము. అసలు అవినాష్ ఎలాంటి వ్యక్తో, మన విశ్వ అవినాష్ గురించి ఏం అనుకుంటున్నాడో ఇంకా సేపట్లో అడుగుతాం. కొంచెం బాగా చెప్పండి ప్లీజ్. అరే 10 పెళ్లి చూపులు వచ్చినట్టు చెప్తా ఓకేనా? అవినాష్ ఒక డైలాగ్ ఏదైనా కామెడీ పంచ్ డైలాగ్. కామెడీ పంచ్ డైలాగా? లేకపోతే నీ ఆల్ టైం ముక్కు గురించి, ఆ ముక్కు. అదేంటనే కామెడీ ఆనందంగా కామెడీ అడుగుతున్నారు మరి. బట్ అవినాష్ మన సాయి కుమార్ గారు వాయిస్ ఈజ్ లైక్ నిజంగానే సాయి కుమార్ గారు మాట్లాడుతున్నట్టే ఉంటది అనమాట. వెరీ వండర్ఫుల్ యాక్టర్ అండ్ ఆ వాయిస్ ఇట్స్ నాట్ సో ఈజీ. సాయి కుమార్ గారు వాయిస్ అంటే చాలా చిన్న ఏజ్ అబ్బాయి. సాయి కుమార్ గారు అంటే ఆ బేస్ వాయిస్ రావాలంటే విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం కదా. ఇంత చిన్న ఏజ్ లోనే హి గాట్ సచ్ ఎ వండర్ఫుల్ టాలెంట్. చలో అవినాష్ స్టార్ట్. సాయి కుమార్ గారి డైలాగ్. ఒక్కసారి పురాణాలు దాటచ్చు చూడు. అవసరాల కోసం దారి తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు నాటకంలో. మనిషిలో లోతుగా కొడుకుపోయే ధర్మం ఒక్కటే అహం. ప్రతి పురుగును కబడ్డీ చూడు కనిపించే నిజం ఒక్కటే ఆకలి. తప్పించే ఆత్మల్లా శాసించే శక్తి ఒక్కటే ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసక పారిపోతుంది. నేటి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తులా కరిగిపోతాయి. ఆ రోజు ఆ క్షణం నా స్వాధీనం లేకుండా చేసిన తప్పుకి జీవితం అంతా లెక్క చెల్లిస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. లవ్ యూ రా చిన్న. సడన్ గా ఎవరికో ఫోన్ వచ్చినట్టు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆసమ్ అబ్బా, ఏమన్నా ట్విస్ట్ అసలు. సూపర్. లేదండి కాదు మీరు అంత మొమ్మడి పెట్టకండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్. విషింగ్ ఆల్ ద గుడ్ లక్ ఫర్ యువర్ కెరియర్ టు అవినాష్. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విశ్వ అన్నయ్య. బాయ్ 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 బాయ్.
బాయ్ డార్లింగ్, బాయ్ బాయ్. బాయ్. అంతే. ఇంకా అలాంటి వర్సిటైల్ యాక్టర్స్ తో జర్నీ చేస్తూ ఉంటే ఇట్లాంటి వర్సిటైల్ ఆర్టిస్టులు బయటకు వస్తూ ఉంటారు. అలా జర్నీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సూపర్. సర్ప్రైజింగ్ సాటర్డేలో స్పెషల్ గెస్ట్ సుబ్బు ఫ్రమ్ సరదాగా కాసేపు అంటే మన విశ్వ ఉన్నారనమాట. విశ్వ, ఇందాక నేను అడిగాను కదా, యాక్టర్ కాక ముందు ఏం చేసేవారు? యాక్టర్ కాకముందు జస్ట్ నార్మల్ పర్సన్. అంటే నాకు చిన్నప్పటి నుండి ప్రభుదేవ సార్ అంటే నాకు పిచ్చ ఇష్టం అనమాట. అన్నం కరెక్ట్ గా తినేవాడిని కాదు, ఎందుకంటే నేను సన్నగా ఉంటది కదా ప్రభుదేవ గారు. టు బి ఫుడ్ కూడా తినేవాడిని కాదు. మా అమ్మ వాళ్ళు తిట్టేవాళ్ళు. మా అత్త అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్, ఏంట్రా అట్లా అంటే, కాదమ్మా కాదత్త, ఆ అత్తని అక్క అంట అనమాట. నాకు అక్క లేరు. సో ఆమె అక్క, మా బాబాయ్ల అక్క అక్క అని పిలవడం, నేను అక్క అని పిలిచాను. లేదు నేను కూడా ప్రభుదేవ గారి లా కావాలి, నేను అందుకే ఎక్కువ తినను అంటే ప్రేమికుడు సినిమా అంటే మా అమ్మమ్మ వాళ్ళ షాద్ నగర్, మా తాతయ్య పేరు చెప్తే అక్కడ వెళ్ళిపోవచ్చు అనమాట. మా తాతయ్య లైక్ ప్రేమికుడు సినిమా ఒకే రోజు 3 సార్లు చూసాను. ఒక్క నైట్ షో ఒకటి వదిలేసి పొద్దున్న 11 o'clock, 2 o'clock, 6 o'clock ఉంటుంది కదా. ఒకసారి అంటే పంపిస్తారు 2 సార్లు. ఇంకోసారి ఎలా మా తమ్ముడు గుంపులో ఊర్లలో ఎలా గుంపులో వెళ్ళిపోవచ్చు, టికెట్ వెళ్ళి చీరల్లో కూర్చోవడం. అలా వెళ్ళిపోతున్నప్పుడు మా తమ్ముడు పంపించేసాడు, నన్ను పంపించలేదు. నువ్వు అయ్యో మా తమ్ముడు వెళ్ళిపోతున్నాను అవునా ఆయన వెంబడి అట్లా వెళ్ళిపోవడం. ఒక్క రోజులో 3 సార్లు చూసా సినిమా ప్రేమికుడు. అండ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభుదేవ సార్. అండ్ దాని తర్వాత చాలా ఉన్నాయి. రాకముందు చిన్నప్పుడు చాలా ఎక్కడ పుట్టారు మీరు? బేసిక్ ప్రాపర్ ఎక్కడ? నేను పుట్టింది హైదరాబాద్. హైదరాబాద్ చూపిస్తున్నాడు ఇక్కడ అంటే అమీర్పేట ఇక్కడ హైదరాబాద్. సో హైదరాబాద్ లో పుట్టి హైదరాబాద్ లో పెరిగి స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇండస్ట్రీకి ఎలా రావడం జరిగింది? నార్మల్ గా నేను డాడీ కలెక్షన్స్ చేసేవాడిని. డాడీ టు వర్క్ ఇన్ బ్యాంక్, సో డైలీ కలెక్షన్స్ ఉంటాయి కదా. ఆ కలెక్షన్స్ డాడీ అంటే చాలా బిజీ అనమాట. డాడీ మాక్సిమం క్లబ్స్ లో కూడా డాడీ అంటే డైలీ వాళ్ళు జమ చేసుకుంటారు బ్యాంక్ లో, డైలీ చేసుకోవడం. సో డాడీకి ఒక అసిస్టెంట్ ఉండేవాడు, ఇంకొక 2 అసిస్టెంట్స్ ఉండేవారు. అక్కడికి కూడా సరిపోక నేను కూడా ఒక అసిస్టెంట్ అంటే ఐ వాంట్ జస్ట్ హెల్ప్ మై డాడ్. అలా వెళ్ళేవాడిని. క్రిస్టల్ క్లబ్ అని మైదీపట్నంలో ఉంది. మన ఉప్పలేని శివ గారు ఉన్నారు కదా, వాళ్ళ అన్నగారి అదనమాట క్లబ్, ఈ ఓన్స్ ఇట్. ఓకే. అక్కడికి వెళ్ళాను. అప్పటి నుంచి నేను జిమ్ చేసాను. జిమ్ చేయడము, ఇలా జిమ్ దానికోసం అంటే కొంచెం ఫిట్నెస్ అది ఇష్టం కాబట్టి చేస్తున్నప్పుడు మా నాన్నతో ఒక రోజు అన్నాడు అనమాట, అబ్బాయి బాగానే ఉంటాడు కదా, కొన్ని ఫోటోలు తీసి నన్ను మా తమ్ముడికి చెప్దాం అనేసరికి మా నాన్న అంటే అన్ని రోజులు నేను అడిగితే ఏమలేదు కానీ ఎవరో బయట అని చెప్పేసరికి మా అబ్బాయి బాగుంటాడా ఓకే అని చెప్పి అలా ట్రై చేసాము. బట్ ఆ ఉప్పలేని శివ గారు కాకుండా బాలాజీ గారు ఉన్నారు కదా, టీవీ ఆర్టిస్ట్ బాలాజీ. అవునవును. వాళ్ళ వైఫ్ కూడా అదే బ్యాంక్ లో వర్క్ చేసేది. సో అంకుల్ దగ్గరికి వెళ్ళాం. అంకుల్ సూపర్ గుడ్ ఆఫీస్కి వెళ్ళమన్నారు. ఓకే. అక్కడ వెళ్ళిస్తే 1.5 year తర్వాత కాల్ వచ్చింది. అలా విద్యార్థి మూవీ సెలెక్ట్ అవ్వడము, అక్కడ నుంచి అలా రావడము, అలా సీరియల్స్ అండ్ క్రికెట్ అండ్ ఎవ్రీథింగ్. జర్నీ ఆఫ్ విశ్వాస్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ అన్నమాట. నైస్. అండ్ నెక్స్ట్ ఎవరికి ప్రాంక్ కాల్ చేద్దాం? నందకిషోర్ అన్నకి చేద్దాం. నందకిషోర్ గారికి చేద్దాం. సరే డన్. నందకిషోర్ గారికి కాల్ చేద్దాం. हेलो हेलो, हम यहाँ से बात कर रहे हैं सर, आप कैसे हो सर? सॉरी, हम यहाँ से बात कर रहे हैं, आप कैसे हो सर? किधर से बात कर रहे हैं? आपको कौन चाहिए? మాకు మీది కావాలి సార్. హలో హలో, మాది తెలుగు రాదు సార్. ఎవరు మాట్లాడేది? మాది పేరు భారతి సార్. నాది పేరు భారతి సార్. ఏం కావాలమ్మా? సార్ మీది క్రికెట్ బాగా చూస్తుంది సార్. మాది పెద్ద ఫ్యాన్ సార్. మాది ఫస్ట్ హిందీకి ప్రిపేర్ అయ్యే తర్వాత కాదు తెలుగు, ఆ తర్వాత మొత్తం పులిహార చేసి వచ్చా. ఇంకోసారి కాల్ చేద్దాం. కాల్ చేసి సూపర్ సక్సెస్ అయింది, అందుకే ఆయన నమ్మి ఫోన్ పెట్టేసిండ్రు. నువ్వు ఒకదాని ఎవరైనా ఫోన్ పెట్టేస్తే చాలు పులిహార అయిందంటాడు. లేదు, ఎవరైనా ఫోన్ పెట్టాడంటే ప్రాంక్ సక్సెస్ అయినట్టు. ఇవే పులిహార అయినప్పుడు వేస్తుంటవే నేను చేస్తాను. హలో, సారీ సార్, ఇందాక కట్ అయింది. మాది క్రికెట్ పెడుతుంది సార్, దానికి స్పాన్సర్స్ చూస్తున్నాం సార్.
ఈటీవీ ప్లస్ ఛానల్ నుంచి వస్తుంది కాదు. ఎవరమ్మా మాట్లాడేది? ఏ షో నుంచి మాట్లాడుతున్నారు? అదే అది షో కాదు సార్, మాది క్రికెట్ షో సార్. కొత్త క్రికెట్ షో ప్లాన్ చేస్తున్నాం సార్ ఈటీవీ ప్లస్ లో. మీరు క్రికెటర్ గా ఆడతారా సార్? ఆడేసేయండి, మీరు ఆడేసుకోండి, అక్కడ ఉన్నారు కదా ఆల్రెడీ. అర్థమైపోయింది. భయ్యా వెల్కమ్ టు మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ విత్ చైతు అండ్ కాజల్. ఇయాల మా షోలో గెస్ట్ సరదాగా కాసేపు స్టార్ ఎవరున్నారో మీరే గెస్ట్ చేయండి, ఆయన మాట్లాడతారు. ఓకే యా అన్నా నమస్తేనే. విశ్వ హాయ్. విశ్వ మా షోకి వచ్చిండు, ప్రాంక్ కాల్ చేద్దాము, ఎవరు చేద్దాం అంటే మీ పేరు చెప్పాడన్నా. ఓకే మీరేమో ఇలా గుర్తుపట్టేశారు. ఇప్పుడు ఈ తెలుగు రానోళ్ళు అంటే తెలుగులో మాట్లాడకూడదు, అసలు వేరే హిందీలోనే మాట్లాడాలి కదా. నేను స్టార్టింగ్ లోనే అనుకున్నా బిస్కెట్ అయిందని. అన్నా నార్మల్ గా కాదు నార్మల్ గా ప్రాంక్ కాల్ అంటే ఎట్లా ఉంటది, ఫోన్ ఎవరికైతే చేస్తామో వాళ్ళు పులిహార కావాలి కదా. ఇక్కడ డిఫరెంట్, మస్తు టైం పాస్ లో ఈమె పులిహార అవుతుంది అందరికి ఫోన్ చేసి. అప్పుడప్పుడే ఇప్పుడు నా ముందు ఇద్దరితో అట్లనే పులిహార అయిపోయింది అన్న. ఇప్పుడే కాదు ప్రతి ఎపిసోడ్ లో అంతే దీని బతుకు. నందకిషోర్ అన్న, విశ్వ గురించి మాట్లాడుకుంటున్నాము, మీరు చెప్పాలి బికాస్ చాలా జర్నీ చేశారు విశ్వతో కలిసి. సో మాకు విశ్వ గురించి ఒక 2 పాయింట్లు. వాట్ యు వాంట్ టు సే టు విశ్వ? విశ్వ ఈజ్ అ వెరీ డెడికేటెడ్ పర్సన్ టువర్డ్స్ వర్క్ అండ్ ఈజ్ వెరీ మచ్ డీప్లీ డెడికేటెడ్ టువర్డ్స్ ఎనీ వర్క్ హీ డూ. ఏ పని చేసినా కూడా డెడికేషన్ ఎక్కువ తనకి, 100% ఇస్తాడు ఆ వర్క్ మీద. అది బాడీ చూస్తే అర్థమవుతుంది. ఇంకేమన్నా మాకు తెలియని విషయం? ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ గుడ్ హ్యూమన్. అది ఇప్పుడు మాట్లాడుతుంటే తెలుస్తుంది. ఇంకేమైనా మాకు తెలియని విషయం? తెలియని విషయం అంటే ఇంకా నాకు అతని గురించి నాకు ఇంకేం తెలియని విషయం అంతే ఉంది. ఇద్దరు కలిసి క్రికెట్ ఆడారు, ఇద్దరు కలిసి స్టేజ్ పిచ్ షేర్ చేసుకున్నారు, ఇంకేం షేర్ చేసుకోలేదా మీరు? ఈజ్ వెరీ గుడ్ హైలీ టాలెంటెడ్ డాన్సర్. ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలో చాలా మంది కన్నా చాలా మంచి డాన్సర్. అది ఇందాక నేను డాన్స్ చేస్తే తెలిసింది. సారీ, ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు పుల్ యువర్ లెగ్. No problem. And moreover, he is a very good artist also. ఎగ్జాక్ట్లీ వర్సిటైల్ స్టార్ అని చెప్పుకోవచ్చు. అందుకే ఇంట్రొడక్షన్ కూడా చెప్పిన. ఆల్రైట్, విశ్వ గారి గురించి మాకు అద్భుతమైన విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us నందకిషోర్ గారు. Yeah, welcome. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ Thanks, Anna. గారు. Good luck, Vishwa. Thank you. Bye. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ సార్ మాకే బాయ్. చెప్పొచ్చు. పెట్టేసి ఆయన బట్ వి విషింగ్ యూ గుడ్ లక్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకే ఒక ఫైనల్ క్వశ్చన్ నా సైడ్ నుంచి. ఓవరాల్ గా ఇండస్ట్రీలో చాలా మంది వెరీ క్లోజ్ టు యూ, కెరియర్ మొత్తంలో కలిపి హూ ఇస్ వెరీ క్లోజ్ టు యూ? ప్రదీప్, యాంకర్ ప్రదీప్. ఓకే. యాంకర్ ప్రదీప్ గురించి ఒక విషయం చెప్పా. అందరూ అంటే ఈరోజు ఆ స్టేజ్ లో ఉన్నాడు ప్రదీప్ అంటే చాలా మందికి ఆ సక్సెస్ కనపడుతుంది, లేకపోతే అరే అలా అబ్బో ఈడేంద్ర ఇన్ని చేస్తున్నాడు ఇది అనుకుంటారు. కానీ వాడంత కష్టము నాకు తెలిసిన ఉన్న కెరియర్ మొత్తంలో ప్రదీప్ పడుతున్నది అంత హార్డ్ వర్కర్. నిద్ర ఉండదు పాపం, బట్ ఆ మొహంలో అదే చిరునవ్వు ఉంటది, అదే నవ్వించడం ఉంటది. ఎన్ని గంటలు పాపం పడుకుంటా, ఒక్కోసారి 2-3 hours పడుకుంటాడు. బట్ మళ్ళీ కెమెరా రాగానే హీ రెస్పెక్ట్స్ ఎవ్రీ వన్, ఎస్పెషల్లీ వర్క్. ప్రొడ్యూసర్ ని కానీ అండ్ ద వే స్పీక్స్ టు డైరెక్టర్. అంటే అంత పెద్ద స్టేజ్కి వెళ్ళినా కానీ అంటే ఎదిగినా కొద్ది ఒదిగి ఉండమంటారు కదా, ఈజ్ అ సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. అండ్ సిల్వర్ స్క్రీన్ లో ఐ వాంట్ టు టెల్ లైక్ శర్వానంద్ అన్న, ఐ నెవర్ ఫర్గెట్ హిమ్. ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ స్వీట్ హార్ట్ అండ్ మై శౌర్య డార్లింగ్. అదే అంటే నా లైఫ్ కి ఒక మెంటర్ ఉండాలి, ఇలా అంటే సంథింగ్ ఇట్లా ఉండాలి అని కోరుకుంటారా? ఒక్క నిమిషం, ఆ మెంటర్ ఎవరో మరి కాసులో తెలుసుకున్నాము. ఇవాళ సర్ప్రైజింగ్ సాటర్డే స్పెషల్ సరదాగా కాసేపు శుభు విశ్వ ఉన్నాడు. అండ్ విశ్వ చాలా విషయాలు, చాలా మంచి మంచి విషయాలు జ్ఞానోదయం అయ్యే విషయాలు చెప్తున్నారు, కళ్ళు తెరిపించే విషయాలు. సూపర్, ఇట్ వాస్ వెరీ నైస్ హ్యావింగ్ కాన్వర్సేషన్ విత్ యూ విశ్వ. అండ్ ఇందాక మెంటర్ గురించి చెప్తున్నారు, అప్పుడు మనం బ్రేక్ ఇచ్చినాము. సో హూ ఇస్ దట్ కనబడినటువంటి మెంటర్, హూ ఇస్ దట్ పర్సన్? నేను మైండ్ చేసి చూపిస్తా, చెప్పేస్తాను. టాస్క్ మాకు ఇప్పుడు ఇది మీకు టాస్క్. ready. ఇట్స్ వెరీ ఈజీ. అంటే ఆయనని ఇచ్చేయడం పెద్ద నాకు అలవాటు కాబట్టి, అలవాటు అంటే ఇంకా నేర్చేసుకున్నా అంతే. ఆల్రైట్, మెంటర్ మీరు కూడా ఏ, చూస్తున్నారు కదా. విక్టరీ వెంకటేష్ గారు! అంటే ఈజ్ లైక్ ఆ మోటివేషన్ ఎలా ఉంటది అంటే ఇట్స్ టోటలీ డిఫరెంట్. లైక్ స్పిరిచువల్ కదా. ఆ సార్ తోని జర్నీ అంటే విద్యార్థి అనే మూవీ చెప్పాను కదా, ఆ టైంలో సంక్రాంతి మూవీ షూటింగ్ కూడా అవుతుంది అట్ టైం.
అంటే దీని ఆడియో రిలీజ్ కి సార్, శ్రీకాంత్ అన్న, శివబాలాజీ అన్న, ఆల్ పీపుల్ కమ్, శర్వానంద్ అన్న అందరు వచ్చారు. అండ్ వెంకీ సార్ అంటే నాకు చాలా, ఎందుకంటే నేను ఎలా సెలెక్ట్ అయ్యా తెలుసా విద్యార్థి మూవీకి. సెలక్షన్స్ కి వెళ్తే ఆల్రెడీ 40 members ఉన్నారు బ్రదర్. ఒకటే క్యారెక్టర్ మిగిలింది చెయ్యాలి. 40 members అయినాక నన్ను పిలిచారు, వెళ్ళి ఒకటి సీన్ చేశా. మనకి యాక్టింగ్ ఇవన్నీ ఏడ తెలుస్తాయి, సినిమాలు చూసా. రాఘవేందర్ మూవీ ఉంది కదా, రాఘవేంద్ర ప్రభాస్ అన్నది, దాంట్లో ఆయనకి సీసం పెంక గుచ్చుకొని ఆమె చంపేస్తారు, లేగ్స్ చేస్తారు కదా, అది కొంచెం ఇంప్రూవైజేషన్ చేసి ఒక సీన్ చేశా ఎమోషన్ గా. ఆయన అన్నాడు కాదు కొంచెం కామెడీ చేస్తావా, కామెడీ ఓకే, ఏదో కామెడీ చేసా. ఇంకా కామెడీ కావాలంటే జస్ట్ ఐ సాట్ ఒక దానిపైన కూర్చొని, చైర్ పైన కూర్చొని ఐ జస్ట్ డిడ్ వాట్ వెంకీ సార్ డిడ్ ఇన్ బొబ్బిలి రాజా, కొండపల్లి రాజా సంథింగ్, దానిలో పాము వస్తే అది చేసా. దానివల్ల మూవీలో సెలెక్ట్ అయ్యా. ఆ మూవీ సెలెక్ట్ అయిన ఆడియో రిలీజ్ కి వెంకీ సార్ వీళ్ళందరూ వచ్చారు. ఒక్కసారి కలిస్తే బాగుండు కదా, కలవలేకపోయాం. ఆయనకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్. రామారెడ్డి స్టూడియోలో ఆడియో రిలీజ్ కలవలేకపోయా అనుకున్నా. కట్ చేస్తే ఆయన బాగా ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్ ఫ్రమ్ దట్ టైమ్. అంటే బాగా ఇష్టం, ఆయన సెంటిమెంట్ చింపేస్తాడు. అండ్ కామెడీ ఆల్సో. అట్లా కట్ చేసే CCL లో ఈజ్ మై క్యాప్టెన్ అండ్ ఈ సెంట్ మీ కరెక్ట్ రెండో మ్యాచ్ కి, ఫస్ట్ మ్యాచ్ నేను 7th down, సెకండ్ మ్యాచ్ విశ్వ థర్డ్ మ్యాచ్ యూఆర్ గోయింగ్ ఓపెనింగ్ టుడే అండ్ సార్ ఎస్ యూఆర్ గోయింగ్, ఎస్ సార్ ఐఎమ్ గోయింగ్ అండ్ లైక్ హీ ఎంకరేజ్ మీ. అండ్ అదొకటే కాదు, ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. ఒకరోజు ఫోన్ చేసే సార్ కి ఆఫ్టర్ దట్ మ్యాచ్ 2013 లో అప్పుడు ఐ కాల్ 2014 లో సార్ కాల్ చేస్తే 14 ఎండింగ్ ఆ షూట్ లో సార్ హలో సార్ బర్త్డేకి విజ్ చేయడానికి ఫోన్ చేస్తా సార్ కి. ఫోన్ చేస్తే హాయ్ విశ్వ ఎలా ఉన్నావు, సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్ ఐ ఎవర్ మెట్, ఈజ్ ఎ వండర్ఫుల్ లెజెండ్. ఫోన్ చేస్తే సార్ హ్యాపీ బర్త్డే అని చెప్పిన తర్వాత ఇంకేంటమ్మా ఎలా ఉన్నారు అమ్మా అంత. అండ్ మ్యాచ్ సార్ ఎక్కడ ఉంటే లేదమ్మా షూటింగ్ కి కేరళ వెళ్తున్నా, దృశ్యం షూటింగ్ కోసం. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వాట్ హీ సెడ్, ఐ ఆల్వేస్ వర్క్ లైక్, నేను ఎలా పని చేస్తానంటే ఏ సినిమా వచ్చినా ఇదే నా ఫస్ట్ సినిమా, ఇదే నా లాస్ట్ సినిమా, దీని తర్వాత నాకు ఏం లేదు అనే భయంతోనే వర్క్ చేస్తా విశ్వ నేను అన్న తర్వాత అంటే ఆమె హార్డ్ వర్కర్. బట్ స్టిల్ అలాంటి అంత పెద్ద లెజెండ్, ఈజ్ ఆల్రెడీ లెజెండ్, బట్ స్టిల్ ఆయనకు ఆ భయం ఉంది చూడండి వర్క్ పైన, అది నాకు చాలా నేర్పించిందండి. అండ్ ఈజ్ మై మెంటర్ ఎనీ టైమ్ లైక్. యూజువల్లీ నా ఆడవాళ్ళందరికీ కోరుకుంటుంది, కాజల్ కూడా ఉందో లేదో నాకైతే తెలీదు. ఎప్పుడైనా కండలు వీరులు కనిపిస్తే నా ఫ్రెండ్స్ అయితే అంటారు ఓ మై గాడ్ బైసెప్స్, ఓ మై గాడ్ కండలు అని చెప్పేసి వాటిని టచ్ చేయాలనుకుంటారు. సో కాజల్ యు వాంట్ టచ్? ఐ డోంట్ వాంట్ టు టచ్, కానీ చూడాలని ఉంది ఒకసారి ఇట్లా అంటే. Get low when the whistle go. Amazing. Zing zing. ఇక్కడ ఒక హార్ట్, ఇక్కడ ఒక హార్ట్. అండ్ నెక్స్ట్ ఎవరికి ప్రాంక్ కాల్ చేద్దాం? ఇంటూరి వాసు గారు చేద్దాం. వాసు గారికి వామ్మో, అప్పుడు మన అమృతం సీరియల్ నుంచి ఇప్పటిదాకా ప్రతి సీరియల్ ఫుల్ టు నవ్విస్తున్నారు. ఆయనకి హిందీ రాదు, హిందీలో మాట్లాడదాం. నాకు హిందీ రాదు, కాజల్ హిందీ బాగా వచ్చు కాబట్టి కాజల్ హిందీలో మాట్లాడుతుంది. ఓకే సార్, మీరు సోఫాల కోసం సోఫాస్ ఉంటాయి కదా ఇంట్లో, సోఫాస్ అంటే నేను పరిచయం చేశా, వాడే సోఫాలు రెడీ చేస్తున్నాడు అనమాట. అయితే సార్ ఇట్లా సోఫాలు మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము, మీరు చిత్రపూర్లో ఇల్లు ఉందంట కదా మీకు, మాకు ఇప్పుడు తెలిసింది, మీకు ఆ సోఫా సెట్ మేము చేస్తామండి. నేను మొన్న ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చా అంటే లేదండి మేము ఇంకా అలా. జస్ట్ తెలుగు రాదు మీకు, ఇంగ్లీష్ రాదు, ఓన్లీ హిందీ. ఆయనకి హిందీ రాదు. నేను ట్రాన్స్ఫర్ చేస్తుంది అని చెప్పి నేను కొంచెం తెలుగులో చెప్తుంది. ఓకే నువ్వు అట్లా చెప్పు, డన్. हेलो हेलो हेलो, हम फर्नीचर शॉप से बात कर रहे हैं सर. फर्नीचर शॉप? हाँ, आपने सोफा सेट्स बनाने के लिए ऑर्डर देना चाह रहे थे ना आप? मैं नहीं ऑर्डर दिया. हाँ नहीं, आपको इंटरेस्ट है ना सर? आप चित्रपुरी कॉलोनी में आपको चाहिए था ना एक? हाँ वही सर, उसी सिलसिले में बात करने की ख्वाहिश रखती हूँ मैं.
कौन सा? हेलो, हाँ, नाम क्या? हमारा नाम जुबैदा है सर। ओके, हाँ, 20,000 में एक बड़ा सा बहुत ही बढ़िया सा सोफा मिल रहा है सर। नहीं ऑर्डर किया। नहीं, ऑर्डर नहीं किया सर, हम आपको एक बढ़िया सा ऑफर दिखा रहे हैं सर। अगर आपको चाहिए तो आप बताइए सर, हम लाजवाब एक बेहतरीन ही सोफा आपको देंगे सर। नहीं, मेरे को मालूम नहीं। आपको मालूम है सर? आपको जी, आपको हमारा शॉप मालूम है सर? नहीं। हेलो, कॉल यू लेटर मैडम, कॉल यू लेटर। हाँ जी, मुझे कुछ भी समझ में नहीं आ रहा सर। कहाँ है तो तुम्हारा फर्नीचर शॉप? जी, आप क्या बोल रहे हैं सर? मुझे समझ में नहीं आ रहा। कहाँ है? हाँ, तुम्हारा शॉप कहाँ है? अच्छा, हमारा शॉप कहाँ है पूछ रहे हैं आप? अच्छा, हमारा शॉप एक्चुअली लकड़ी का पुल में है सर। वहाँ पर जो सारे बहुत फर्नीचर के शॉप्स रहते हैं ना सर, वहीं पर हमारा बहुत ही बढ़िया शॉप है सर। हमारा बहुत ही बड़ा शॉप है सर, और हमारे पास अभी बहुत सारे बढ़िया ऑफर भी चल रहे हैं सर। इसीलिए आपको एल शेप का सोफा एक है, और हार्ट शेप का एक सोफा है सर, किस शेप का एक सोफा है सर। आपको जिस शेप में चाहिए उस शेप में हम एक बढ़िया सा सोफा बना के दे देंगे सर। वो भी आपको 20,000 में ही मिल जाएगा सर। ओके, कॉल यू लेटर। जी सर, कॉल यू लेटर। अभी ऑर्डर कीजिए सर। अब आपका नाम बताइए सर। अभी नहीं, मेरा नाम वासु। वासु सर, आप आपका एड्रेस बता दीजिए सर। हम अभी एक 15 मिनट में आपको भेज देंगे सर। शॉप भी आपके पास अभी बेसिक सर। अगर आपको ऑर्डर कंफर्म करना है तो हम अभी हमारे बच्चे को भेज देंगे सर। वो छोटा आ जाएगा सर, और वो छोटू को मैं अभी फोन दे रहा हूँ सर। वो छोटू से एक बार बात कीजिए सर। हमारा छोटू अभी कैटलॉग लेके आएगा सर। आपको जिस शेप में सोफा चाहिए उस शेप में आप कंफर्म कर लीजिए। छोटू, बात करना छोटू। తెలుగు సార్ మీకు ఏది సైజ్ కావాలి చెప్పి సార్ నేను తీసుకొస్తుంది సార్. నేను చెప్తాను, నేను షాప్కి వచ్చి చూస్తానని చెప్పు. సార్ అడ్రస్ కి వస్తుంది సార్. నేను ఇప్పుడు వద్దు, నేను వస్తాను, నేను వచ్చి చూస్తాను. సార్ నేను వస్తా సార్, ఒక్కసారి నా రమ్మానండి సార్. ఎవరది మాట్లాడేది? సార్ ఒక్కసారి ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ ఇప్పటికైనా. छोटू, क्या छोटू, आप फिल्म के चक्कर में पड़ गए फिर से? अरे कस्टमर से बात करने का तरीका नहीं होता छोटू ये। अरे वो डायरेक्टर साहब है, एक्टर है. वैसे नहीं बात करते छोटू। विश्व, हाय वासु गारू, वेलकम टू मस्त टाइम पास। థ్యాంక్ యూ. We are calling from ETV Plus. మన ఈటీవీ ప్లస్. ఓకే, ఇది మస్తు టైం పాస్. Yes, కాజల్ అండ్ చైతు. ఎవరు మాట్లాడేది? విశ్వ కాజల్. సార్ ఇవాళ మా షోలో విశ్వ కూడా ఉన్నారు, స్పెషల్ గెస్ట్ అన్నమాట. ఇవాళ సరదాగా కాసేపు ప్రమోట్ చేస్తున్నారు. మీకు ఏది టైప్ సోఫా కావాలి సార్? పొడుగు సోఫా కావాలి, ఎల్ షేప్ సోఫా కావాలి, కిస్ షేప్ సోఫా నాకేమో హిందీ రాదు. తగ్గట్లేదు. లాజవాబ్ బేమిసాల్. నాకు వచ్చిన ఉర్దూ వర్డ్స్ అన్ని కూడా వేసి మాట్లాడాను. మీకు ఉర్దూ రాదు, మీకు హిందీ రాదు కాబట్టి. మా విశ్వ చెప్పేసినట్టున్నాడు అయితే సార్. దీంతో బహిరంగంగా మీకు హిందీ రాదు అని అర్థమైపోయింది అందరికి. అంటే హిందీ కన్నా ఎక్కువ సార్ నేను చెప్తాను ఆగండి. హిందీ కన్నా ఎక్కువ లేడీస్ ఫోన్ చేస్తే ఎట్లా మాట్లాడతారు? అక్కడ ఇంట్లో బాబీ ఉంటది, పెళ్ళైన మ్యారేజ్. అదే యాక్చువల్ గా నేను ఆఫీస్ లో కింద ఉన్నా, మేడం పైన ఇంట్లో ఉన్నారు. నేను ఆమెకి అదే కన్వే చేద్దామని, మేడం ఉన్నారు మాట్లాడతారు లేకపోతే మేడం చూసుకుంటారు అని చెప్పడానికి చచ్చిపోయాను హిందీలో. మీ సీరియల్ సరదాగా కాసేపు ఇంకా ఎన్నో ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకోవాలని, మీ సీరియల్ ఇంకా సూపర్ డూపర్ హిట్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ. థ్యాంక్ యూ, లవ్ యూ విశ్వ. బాయ్ సార్. బాయ్. బాగా గడిచిపోతూ ఉండి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద వండర్ఫుల్ వర్డ్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నన్ను ఇన్వైట్ చేసినందుకు. అంటే ఇన్ని విషయాలు నార్మల్గా ఇప్పుడు మీరు పిలిచారు కాబట్టి, మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడా చాలా మందికి తెలిసింది.
అండ్ మన లైఫ్ ఎప్పుడు ఒకరికి ఉపయోగపడేలా ఉండాలి కానీ వేస్ట్ గా ఎలా అనిపించింది మస్తు టైం పాస్ కి రావడం? వండర్ఫుల్. అంటే డిఫరెంట్ జర్నీ. అంటే వాసు గారితో మన నందు అన్నతో ముక్కు అవినాష్ అందరు కాల్ చేయడం, లేదా ఆల్రెడీ వేరే అబ్బాయి ఎవరో ఫోన్ చేశారు వాళ్ళని ప్రాంక్ చేయడం. అంటే నేను ఇన్ని చేయగలుగుతా, పర్లేదు ఇది కూడా చేయగలుగుతా, యాక్టింగ్ అక్కడే కాదు ఇలా కూడా ఏడిపించచ్చు అని చిన్నప్పుడు విషయాలను గుర్తొచ్చాయని నాకు. అండ్ ఇట్ వాస్ వండర్ఫుల్. ఎస్, మాకు కూడా చాలా వండర్ఫుల్ అనిపించింది. కాబట్టి అలాంటి వండర్ఫుల్ పర్సన్ ని ఉట్టి చేతులు పంపించడం అస్సలు ఇష్టం లేదు. సో ఇవాళ సరదాగా కాసేపు స్టార్ విశ్వతో సూపర్ హిట్ గా సర్ప్రైజింగ్ సాటర్డే కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ మండే రోజున టాపిక్ తో వస్తాం, మస్త్ టైం పాస్ చేద్దాం. వెళ్ళిపోయే ముందు as always say love yourself, love everyone. Thank you very much for watching us on Mast Time Pass. And as I always say, keep smiling and enjoy every second of your life. Take care, love you all. Bye.